హాయ్ అండి, నేను మీ సుమా ఫ్యాషన్. చూడండి, నేను చాలా సారీస్ పైకి బ్లౌజెస్ అంటే పాడైపోయినాయి, కొత్తవి తీసుకుందామని అనుకుంటే ఎక్కువ రేట్లో ఉన్నాయి. అందుకని నేను ఒకటి ఏం చేశానంటే జస్ట్ ఇలా రా సిల్క్ క్లాత్ తీసుకున్నాను. దీనికి నేను పెయింటింగ్స్, కోన్స్, గ్లిటర్ కోన్స్ ఇలా సిల్వర్వి తీసుకొని నేను ఇలా వర్క్ చేసుకున్నాను అని సొంతంగా. ఎందుకంటే కాస్ట్లీ బ్లౌజ్, నార్మల్ శారీస్కి కాస్ట్లీ బ్లౌజులు అవసరం లేదు కదా, మన చేతితో మనం చేసుకోవచ్చు అనేసి ఈ విధంగా నేను చేశాను. ఇది జస్ట్ 2-3 కోన్స్లోనే గ్లిటర్ కోన్స్తోని సరిపోయింది ఈ వర్క్. సో మీరు కూడా వేసుకోవచ్చు. అంటే 100 రూపీస్లో అయిపోతుందండి. ఈ విధంగా నేనైతే కిందికి చిన్నగా ఇలా జిగ్జాగ్ లాగా బార్డర్ ఇచ్చేసాను. ఇలా ఫ్లవర్స్ లీవ్స్ తీసుకొని రోజ్ ఫ్లవర్స్ని తీసుకున్నాను. ఈ విధంగా 3 ఫ్లవర్స్ ఇచ్చేసాను. చూడండి హ్యాండ్కి ఎంత సూపర్గా కనిపిస్తున్నామో. బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా తీసుకున్నాను. చాలా సింపుల్గా బాగుంటుందండి. ఎందుకంటే హ్యాండ్స్ హెవీగా అయినందువల్ల నెక్కి సింపుల్గా డిజైన్ ఇచ్చేసాను. ఈ విధంగా డైమండ్ షేప్ తీసుకున్నాను. గ్లిటర్ కోనేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత బాగుంది అసలు. నేను తీసుకున్న ఫోటో కూడా నేను పెడతాను ఇందులో. ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే చాలా చాలా నీట్గా నేను బ్యాక్ హుక్స్ ఇచ్చాను. ఇలా ఇక్కడ మాత్రం నేను ఏం కట్ చేయలేదండి. 1 ఇంచ్ వరకు నేను ఇట్లా గ్యాప్ ఇచ్చేసి ఈ షేప్ తీసుకున్నాను. సో చాలా బాగుంది. చూడండి, మీకు నచ్చుద్ది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ 100 రూపీస్లో 150 బ్లౌజ్ పైన చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను చాలా చాలా సింపుల్గా ఇచ్చాను. ఎందుకంటే హ్యాండ్ హైలైట్గా ఉంది కాబట్టి నెక్కి మరీ హెవీగా వేస్తే బాగోదని నేను ఒక జస్ట్ లైన్ మాత్రమే పైపింగ్ లాగా ఇచ్చేసాను గ్లిటర్ కోన్తో. ఇది ఎలా ఉందో బ్లౌజ్ మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ అప్లోడ్ చేశాను. ఇది కూడా రెండవది. ఇంకొకటి చూపిస్తాను. ఫ్యాషన్స్, నేను వైట్ బ్లౌజు, ఇది ఫుల్ స్టిచ్డ్ అండి. స్టిచ్చింగ్ చేసిన దాని మీద నేను ఇలా పెయింటింగ్ వేశాను. చూడండి, నెక్ చుట్టూ జిగ్జాగ్ లైన్తో ఈ విధంగా తీసుకొని చుట్టూరు ఇలా ఫ్లవర్స్ ఇచ్చేసాను. చాలా నీట్గా వచ్చింది పెయింటింగ్. ఇలా హ్యాండ్స్కి వచ్చేసి 3 ఫ్లవర్స్ ఇచ్చి లీవ్స్ ఇచ్చాను. బార్డర్ వచ్చేసి జిగ్జాగ్ ఇచ్చాను. చాలా ఈజీ అండి. ఇలాంటివి మీరు కూడా వేసుకోవచ్చు. చాలా లుకింగ్ ఉంది. ఈ షైనింగ్ క్లాత్ అండి, వైట్. దీనిపైన చాలా లుక్ వచ్చింది. మల్టీపర్పస్లో యూజ్ చేయొచ్చు ఈ బ్లౌజ్ని. చూడండి, 3 ఫ్లవర్స్ తీసుకున్నాను హ్యాండ్స్కి. అయితే ఇలా లీవ్స్ ఇచ్చాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా మొత్తం ఉంది. ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ సైడ్కి ఇచ్చేసాను. ఇక్కడ తామర పువ్వులాగా హైలైట్ చేశాను. ఫ్రంట్కి వచ్చేసి ఇలా చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసాను. చూడండి, చిన్న ఫ్లవర్స్ అట్లా లీవ్స్ ఇచ్చాను. చాలా లుక్ ఉందండి. ఈ బ్లౌజ్ని ఏ శారీకైనా యూజ్ చేయొచ్చు. ఇలాంటివి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేను కూడా వేస్తాను ఎవరికైనా ఆర్డర్ ఇస్తే. ఇలాంటి వీడియోస్ ఇంకా అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా గోల్డ్, సిల్వర్, గ్లిటర్ కోన్స్తో కూడా కొన్ని వీడియోస్ చేశాను. అవి కూడా పోస్ట్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ సుమా ఫ్యాషన్స్. నేను ఈ విధంగా అయితే డిజైన్ వేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ హ్యాండ్స్కి ఇలా వేశాను. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ వేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. ఇది నేను యాక్చువల్గా నాకు ఈ కోన్ ఇలా వచ్చిందండి.
దీనికి నేను మీషోలో తీసుకున్నాను. చాలా ఎక్కువ రేటు, ఎందుకంటే 135కి ఇంతే వచ్చింది. చూడండి, దీన్ని నేను ఇందులో ప్యాక్ చేసుకొని ఈ విధంగా చేద్దామని. కోన్ షేప్లో అయితే మనకు సన్నగా వస్తుంది, దీన్ని ఇందులో అయితేనేమో లావుగా వస్తుంది. సో ఈ విధంగా అయితే మనం ప్యాక్ చేసుకొని మనం ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తాను. ఆల్రెడీ సగం వేసేసాను, మీకోసమని చూపించడానికి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇందులో అయితే సన్నగా వస్తుందండి. మనం ఓన్లీ గోల్డ్ వేసుకోవాలనుకుంటే మాత్రం సన్నగా వేసుకోవాలి. బార్డర్స్ ఇలా కనీసం ఇది ఒక బ్లౌజ్ కన్నా ఫుల్గా వేస్తే మాత్రం ఒక బ్లౌజ్ కూడా రాదండి. అందుకే డిజైన్ అనేది తక్కువ ఉంటే బెటర్. చూడండి, మరీ సన్నగా వస్తే మాత్రం, లేదంటే లావుగా అవుతుందని నేను ఓన్లీ దీనికి గోల్డ్ మాత్రమే వేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ ముగ్గును ఎంచుకున్నాను. మీరు ఏదన్నా నెమలిమ కానీ ఇంకా తామర పువ్వు కానీ వేయాలి అనుకుంటే అందులో ఫిల్ చేసుకోవచ్చు. ఇది బార్డర్ మాత్రమే వేసుకోవచ్చు, అప్పుడు ఇది సరిపోతుంది. సో ఇంతకీ ఎక్కువ డిజైన్ అయితే ఇది ఒక కోన్ మాత్రం సరిపోదండి. అందుకే ఇలా సింపుల్గా డిజైన్ ఎంచుకున్నాను నేను. చాలా నీట్గా రావాలంటే కొంచెం స్లోగా వేయాలండి, లేదంటే మనకి డైరెక్ట్ నేను అటాచ్ చేస్తున్నాను కాబట్టి స్లోగా వేస్తున్నాను అంతే. చూడండి ఎంత బాగా వచ్చిందో లైన్, చూస్తున్నారు కదా. చూడండి, నేను ఈ విధంగా వేస్తున్నాను. నెక్ అండి, ఇది నెక్ చుట్టూరు ఈ విధంగా వేస్తున్నాను. ఫస్ట్ ఇలా డాట్స్ పెట్టుకుంటున్నాను. నేను ఇది సన్నం వేసుకుంటున్నాను, ఎందుకంటే నెక్ చుట్టూ కాబట్టి.
ఫస్ట్ సేమ్ డిస్టెన్స్తో మొత్తం లైన్స్ పెడుతున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రౌండ్ లైన్స్ అన్నీ ఇక్కడ 2 తప్పించి మళ్ళీ ఇంకొక దానికి ఇక్కడ ఇంకొకటి 3వ లైన్ పెట్టుకోవాలి. 2 తప్పించి 3వ లైన్, 2 తప్పించి 3వ లైన్. ఓకేనండి. కోన్ పెట్టడం వస్తే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలా డ్రా చేసుకోవచ్చు. కొంచెం మనకు లైన్ సరిగా రాకపోతే గోండు పిన్నుతో సరిగా చేసుకోవాలి. ఇక్కడ నేను ఎందుకు వేయలేదంటే ఇది కుట్లు అల్లపోతుంది, అందుకని ఇక్కడ వేయలేదు. చూడండి నెక్ ఎంత బాగా వచ్చింది, చాలా నీట్గా
చాలా బాగా వచ్చింది. మీకు ఇక్కడ లైన్ కరెక్ట్ రాలేదనుకోండి, ఇప్పుడు మీరు గుండు పిన్నుతో ఇట్లా సెట్ చేసుకోవచ్చు దాన్ని అక్కడ వల్ల. అంతేనండి, సింపుల్. మీరు కూడా